డబ్బు సంపాదించడానికి ఈ మార్గమే కావాలా? మీ అమ్మ ప్రాణాలు కాపాడాలా వద్దా? చెప్పాలంటే తరతరాల నుంచి మన వంశపారంపర్యంగా వస్తున్న నగలు ఇవన్నీ. మంచి రోజు కానీ ఏదైనా ఫంక్షన్ ఉంటే తీయడం అలవాటు. అవును, ఈ నగలని ఇప్పుడే ఎందుకు చూడాలని పట్టుబట్టావు? అంజలి అన్నిటినీ చూడాలని ఇష్టపడింది, అంతే కదా? దానికేంటి బాబు, రేపు తనేగా అన్నీ పెట్టుకుని సంతోషపడుతుంది. శంకర్, వీటన్నిటికంటే ముఖ్యమైన వస్తువు ఈ ఇంట్లో ఉంది. ఏమిటది? అది ఒక పెట్టె. నువ్వు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే నీకోసం మేము తీసి పెట్టిన పెట్టె. ఈ ఇంట్లో అమూల్యమైన వస్తువు అదొక్కటే. రాజేశ్వరి, ఈసారి మనం మిస్ చేసుకోకూడదు. కానీ పెద్దమ్మ అన్ని నగలు అంజలికే ఇచ్చేస్తాను అంటున్నారే, ఏం చేద్దామండి? నోరు మూసుకో, నగల ముఖ్యం. పెద్దాయన మాట్లాడేటప్పుడు ఓ పెట్టు గురించి చెప్పాడు, గమనించావా? అవును, అది అమూల్యమైందని కూడా చెప్పాడు కదా, దాన్ని కాల్ చేయకుండా వదలకూడదు. ఇలా చూడవే, శంకర్ పెళ్లి వరకు ఎదురు చూసామనుకో, మన చెవుల్లో చేమంతి పూలు పెడతాడు పెద్ద, ఏమనుకున్నావా? అదంతా నేను చూసుకుంటాను. ఆ రాజీ కూడా తన భర్తతో వచ్చింది, దాని అంతు చూస్తాను, వదిలిపెట్టను. ఇప్పుడు అదే ముఖ్యం. ఏదో పెట్టని చెప్పాడే అదే ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మన చెయ్యి దాటి పోకూడదు. కరెక్ట్. చూసావా, నగలు చూపించినప్పుడే నొక్కేస్తాను. డబ్బు సంపాదించడానికి ఇంకో దారి కనిపించలేదు. ఇది పెద్ద తప్పేం కాదు. ఇలా చూడు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, మీ అమ్మ ప్రాణాలే ముఖ్యం. తీసుకో. కుదరదు, ఇప్పుడే మీ దొంగతనాన్ని తాతయ్యకి బామ్మకి చెప్తాను. అంజలి, ఏమిట్రా పెద్ద తలనొప్పి అయిపోయింది? అంజలి, అంజలి, నీకు పని చేస్తాను. అంజలి, సిరిమూవసవ్వడులు సంతోషములికింప దోబూచులాడవా మురళి, దొంగాటలాడవా మురళి, చూడాలి నీ ఆట పాటలను కళ్ళార అనిపించుచుండెరా కన్నా, అది తీరుటెన్నడు కృష్ణ. హ్యాపీ బర్త్డే శంకర్. దొంగ భడవా, నువ్వు చెప్పకపోతే నీ పుట్టినరోజు మాకు తెలియదు అనుకున్నావా? ప్రతి సంవత్సరం ఈ రోజున మేము ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేవాళ్ళం. ఈ రోజే చాలా సంతోషంగా ఉంది. ఎదుగో బాబు, నీ పుట్టినరోజు గిఫ్ట్. ప్రతి ఏటా నీ పుట్టినరోజు గిఫ్ట్గా ఈ డబ్బు తీసి విడిగా పెట్టేవాళ్ళం. నేను పార్వతి నీకు ఏ గిఫ్ట్ కొనాలా అని ఆలోచిస్తూ ఉన్నాం. అంజలి డబ్బుగా ఇవ్వండి, ఆయనకి ఇష్టమైంది ఆయన్నే కొనుక్కొనివ్వండి అని చెప్పింది. ఈ రోజు నీ పుట్టినరోజుని స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చాను, అందరూ భోంచేద్దాం. రండి రండి రండి. రండి. మంచి వాళ్ళు మంచి మనసుతో ఆశీర్వదిస్తూ ఇచ్చిన డబ్బు. మీ అమ్మ ఆపరేషన్ కి ఈ డబ్బుని యూజ్ చేసుకోండి, దొంగ డబ్బు వద్దు. ట్రైన్ యాక్సిడెంట్ లో 22 మంది మరణం, 50 మందికి గాయాలు. చదవడం ప్రారంభించగానే ఎప్పుడు బ్యాడ్ న్యూస్లేనా? ఏ మంచి న్యూస్లే లేవా? ఎందుకు లేదు, ఉంది. పెద్దమ్మా, ఏమిటది? ఒక తెలుగువాడు తప్పించుకున్నాడట. అలాగా? అవును, పేరు భాస్కర్ అట. బ్యాంకును దోచుకున్నందుకు అరెస్ట్ చేశారట. నిన్న రాత్రి ఎస్కేప్ అయ్యాడట. తొందరగా ఎక్కడ ఇందులోనే పెట్టాను. ఇందులో పెడితే ఎక్కడికి పోతురా? తెలీదే. ఏంట్రా తెలీదు? ఎందుకు అనుకుంటా? చంపేస్తాను. అదే తీసుంటుందిరా. ఎక్కడ అది? అది పోతే ఏంటి, డబ్బు భద్రంగా పెట్టావు కదా, ఇప్పుడు ఎందుకు ఎందుకు కొట్టానంటున్నావా? లాకర్ లో కదా డబ్బు పెట్టావు, కీ లేకుండా లాకర్ నుంచి డబ్బు ఎలా తీస్తావురా? ఏంట్రా చేస్తున్నావు? ఫుడ్ పెడుతున్నావా? బుద్ధి లేని రాస్కెల్. చేపలకి ఫుడ్ పెట్టే టైం ఇది. ఎందుకు? మా అమ్మ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఇక తన ప్రాణానికి ఎటువంటి ఆపద లేదు, అందుకే. అది బామ్మ డబ్బు. మీ థ్యాంక్స్ ని ఆవిడికి చెప్పండి.
కానీ ఆ డబ్బందడానికి కారణం నువ్వే. ఒకటి మాత్రం తెలుసుకో, అన్ని సమయాల్లోనూ అందరితోనూ అన్ని విషయాలు చెప్పలేవు. ఇప్పుడు నేను నీతో చెప్పగలిగింది ఒక్కటే. థ్యాంక్ యూ. కొస్తావా హృదయాన్ని దోస్తావా మన పేర్లే రాస్తావా కనులే కలుపు వలపే నిలుపు ప్రేమే తెలుపు మనదే గెలుపు కనులే కలుపు వలపే నిలుపు ప్రేమే తెలుపు మనదే గెలుపు మదన నా కళ్ళను మూస్తావా సంకెళ్ళను వేస్తావా ఎదలోతులు చూస్తావా లలనా నా కలలోకి వస్తావా హృదయాన్ని దోస్తావా మన పేర్లే రాస్తావా చిందే చోటు ఇది అనురాగం పంచే మాటిది విరివానలు కురిసే తోటల్లో కురివిప్పిన కోమలి పాటల్లో తీయంగా తీయంగా నీ చూపే వెచ్చంగా తనువంతా తాకి తాకి తిక్కరేగా ముద్దుల్లో నువ్వు నేను మునగంగా తడవంగా నా కళ్ళను మూస్తావా సంకెళ్ళను వేస్తావా ఎదలోతులు చూస్తావా లలనా నా కలలోకి వస్తావా హృదయాన్ని దోస్తావా మన పేర్లే రాస్తావా ఆనందం కట్టలు కట్టలుగా పెంచుదాం ఎన్నెన్నో అందాలు ఎన్నెన్నో బంధాలు మోహాల పందిట్లోన పరచాలు మేఘాల పల్లకి రప్పించి ఎక్కించి నా కలలోకి వస్తావా హృదయాన్ని దోస్తావా మన పేర్లే రాస్తావా మదన నా కళ్ళను మూస్తావా సంకెళ్ళను వేస్తావా ఎదలోతులు చూస్తావా కనులే కలుపు వలపే నిలుపు ప్రేమే తెలుపు మనదే గెలుపు కనులే కలుపు వలపే నిలుపు ప్రేమే తెలుపు మనదే గెలుపు 84 సూపర్ దగ్గర తమ్ముడు. ఎవరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్కి పక్కిరా? ఎవరు చూసి ఏం వాడికి నత్తి మేడం. జాగ్రత్త. ఏంటి విషయం? ఎవరిని కలవాలి? లాయర్ గారిని చూడాలి. మ్యాటర్ ఏమిటో చెప్పండి. వారికి డబ్బు ఇవ్వాలి. డబ్బా? ఇవ్వండి ఇవ్వండి, నాకు ఇవ్వండి. వారికి ఇస్తేనే సేఫ్. బయటకు వెళ్ళారు, ఎక్కడ ఉన్నారో అడిగేసి వస్తాను. అలాగే. వాడావా? అయ్యో నువ్వెందుకు కొట్టావు? అట్టుగారిదా ఆవిడెందుకురా పక్కి అన్నావు? బకింగ్హామ్ నుంచి వస్తున్నానని చెప్పాలనుకున్నాను, అందులోనే నత్తి వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చావని చెప్పడానికి వేరే చోట్లేదా? నిజం చెప్పరా? నువ్వు జైలు నుంచి వచ్చావనే నిజం చెప్పరా? అది రిలీజ్ అయ్యి రాకుండా తప్పించుకొచ్చావనే నిజం చెప్పరా? ఎరా నా గురించి మాట్లాడినప్పుడు మాత్రం నీకు ఎందుకు నత్తి రావడం లేదు? ఆ నోరు మూసుకుని పదరా.
ప్రతిసారి మిమ్మల్ని మీట్ అవ్వాలంటే కష్టపడాల్సి వస్తుంది. అందుకే పడ్డ కష్టాలకి ఫలితం దక్కింది కదా. ఏమంటున్నారు? నీ ఒళ్ళో పడుకున్నది అలాగే స్వర్గంలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఏమిటో శబ్దం? అది ఒక యాక్సిడెంట్ లో దవడ పన్ను ఒకటి ఊడిపోయింది. ఆ పన్ను గ్యాప్ లో ఎయిర్ పాస్ అవుతుంది. అది వదిలేయి. ఒక బ్యాంకు నిండా గుండోడు డబ్బు వాడు తప్పించుకున్నాడు. ఈ కనుక దొరికిందంటే మొత్తం డబ్బుని లటక్కన కాజేసి నిన్ను ఊరూరు తీసుకెళ్లి సంతోషంగా గడిపేవాడు. అది ఆ బర్క్లీస్ బ్యాంకు A3768లో ఉంది. లేకుండా మాట్లాడుకునే ప్రయోజనం. అవన్నీ అనవసరం విషయాలు డార్లింగ్. నా చైన్ ఏది? అరే మాటల మధ్యలో దీన్ని మర్చిపోయానే. ఇదిగో. ఏంటి ఇప్పుడు సంతోషమేనా? Venugopal, Venugopal, I love you, my darling, I love you, I love you. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే Just 5 minutes, darling. Okay. పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి వస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. డార్లింగ్, మీకు బేబీ ఉంది కదా, మరి నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు? బంగారం, అది బేబీ కాదురా. పినాయిల్లో ముంచి ఇల్లు తుడుచుకుంటే గుడ్డతో సమానం. ఆ పిసా దగ్గర దైవ తీసుకోవడం పెద్ద విషయం కాదు. వెరీ ఈజీ. ఇప్పుడు నేను చేయబోతున్న పనితో ఆ గుండోడికి హల్వా, నీ బావగాడికి హల్వా, మనిద్దరం పెళ్లి చేసుకుని తిన్నగా బొండు బేబీ దగ్గరకు వెళ్ళి చూడవే నా క్లియోపాట్రాన్ని చూపిస్తాను. ఆ అసూయతో దాని మొహం వాచిపోతుంది. ఆ వాచిన మొహంలోనే నేను డింగిటక 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 అని పొడుస్తాను. అప్పుడు ఆల్రెడీ అంటదటంగా వాచిపోయిన మొహాన్ని పొడుస్తూ పొడుస్తూ ఉంటే డమారులు పేలిపోతుంది. భయంలో తల ఇరుకుపోయింది. కొంచెం వచ్చి తీరా. వస్తున్నా. రావే. వచ్చావా నా బంగారు, నా ముద్దులు కొంచెం. ఏరా కుక్క, నేను రాక్షసినా? నేను గయ్యాళ్ళనా? నువ్వు కొడితే నా మొహం వాచిపోతుందా? ఇప్పుడు చూడు, ఎవరు కొడితే ఎవరు మొహం వాచిపోతుందో. నిన్ను కాపాడాలరా?